పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దయచేసుకుని వాక్యపరచులకి మనం వెళ్దాం. ఘనమైన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయము మీ వాక్యముని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. నాయన మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకో. ఇవి మనుషుల మాటగా కాకుండా మీ మాటలుగా మీ వాక్యానుసారంగా మేము మా జీవితాలు మలుచుకొని మనసు ఇవ్వండి నా తండ్రి. మరి మా స్వనీతి మా స్వబుద్ధిని దూరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ప్రభునామన అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ వాక్య భాగానికి మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క గ్రంథంలో లేవికాండం 2వ అధ్యాయము, లేవికాండం 2వ అధ్యాయంలో ఈ 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణ అన్నిటితోనూ ఆ ఉప్పు అర్పింపవలను. 14 నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములు చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలవ నైవేద్యమును అర్పింపవలను. చాలు, మనసు పెట్టలు దయచి. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన అర్పణలో ప్రథమ ఫలము అనే అర్పణ కూడా దేవునికి ఇవ్వటం అనేది దేవుడు కోరాడు. దేవుడు సమస్తాన్ని ఇచ్చిన తర్వాత తన భక్తుల నుండి కూడా ఆయన కోరుతున్నాడు. అసలు వీడు ఇస్తాడా లేదా అని కోరుతూ ఉన్నాడు. అలా కోరుతున్నప్పుడు ఇశ్రాయేలు వారికి అనేక పండుగలు ఉన్నాయి. పర్ణశాల పండుగ, పెంతుకోస్తు పండుగ, పులియన రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలము పండుగ అంటే అక్కడే ఉంది. ప్రథమ ఫలములు అంటే ఈ సంక్రాంతి పండుగ మనకి ఎందుకు అంటే పంట మన ఇంటికి వచ్చింది కనుక ఇది సంతోషం. అలాగే ఇశ్రాయేలు వారికి కూడా ప్రథమ ఫలాలు అంటే చేతికి వచ్చిన పంటలో వచ్చిన ఫలాలు తెచ్చి దేవునికి ఇవ్వటం, దాన్ని ప్రథమ ఫలముల పంట అదన్నమాట. అంటే మనకు పండిన పంటలో ప్రథమ ఫలాలు పట్టుకుని దేవుని దగ్గరికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ద్వితీయోపదేశకాండం సరే 26వ అధ్యాయం మొదటి నుంచి 26వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరచుకుని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా ఓకేనా. అంటే ఆయన ఇచ్చిన దేశానికి వచ్చిన తర్వాత, కానాను దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు ఇమ్మన్నాడు. ఐగుప్తు దేశం ఇమ్మనలేదు, ఎందుకంటే ఐగుప్తు దేశంలో సొంతమేమీ కాదు. ఆ తర్వాత ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకును భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమున మందిరంని ఏర్పరచుకున్న స్థలమునికి వెళ్ళి ఆ దినమున యందు యాజకుడి చేతులు పెట్టమంటాడు దాన్ని. ఓకేనా, యాజకుని చేతులు దాన్ని పెట్టమంటాడు. అది ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ వచ్చింది. అంటే నువ్వు వెళ్ళిన తర్వాత నీ దేశంలో నీ భూమిలో నుండి నువ్వు కూర్చుకున్న భూఫలాలన్నీ ప్రథమ ఫలాలన్నీ తెచ్చి గంపలో పెట్టి దేవుని సన్నిధికి తెచ్చిపెట్టని దేవుడు కోరటం అనేది ఇక్కడ జరిగింది. అయితే దేవుడు ఏ కార్యాన్నైనా మన చేత చేయించిన దాని వెనకాల ఉన్న పరమార్థాన్ని మనకు తెలియపరచడం చూస్తాడు. ఎందుకంటే ఇదంతా ఆయన ఇచ్చినప్పుడు అందులో ఆయనకి ఇవ్వటంలో
ఆయనకి ఇదేమీ అవసరమేమీ కాదు. ఎందుకంటే బలి అర్పించుట కంటే మాట వినుట. ఇంతకు ఆయన ఏదో చెప్పబోతున్నాడు, నువ్వు తెచ్చే అర్పణ ద్వారా నీకు ఏదో దేవుడు చెప్పబోతున్నాడు. అది మాత్రం మనం మనసు పట్టుకోవాలి. అంటే అది ఇవ్వటం ఒక విధానం, అంటే ఇవ్వటం అనేది క్రియ. కానీ ఆ క్రియ ద్వారా కూడా దేవుడు ఏదో మనకి చెప్పబోతున్నాడు అన్న ఉద్దేశం మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇలా చూస్తే ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీసరమ్మా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీసరా. ఇక్కడ 3వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు, ఎవరంట? ఇశ్రాయేలు వారందరూ కూడా ఆయనకు ప్రతిష్ట జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను. అంటే ఇప్పుడు ఆయన రాబడికి ప్రథమ ఫలాలు ఎవరో అమ్మ? ఇశ్రాయేలు వారు. అదే కదా అన్నాడు అక్కడ. ఆయన రాబడి అంటే భూమి మీద ఆయన రాబడి ఉన్న ప్రజలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు అని ఆయన అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, అది అంటే మన భూమిలో విత్తాలి అంటే ఆ గింజలకు కావలసిన వాన ఆయన. తర్వాత విత్తబడింది ఏమవ్వాలి? భూమి నుండి రాబడి అంటారు కదా. మనం అందరూ కూడా ఇది ఎక్కువ వాడుతూ ఉంటాం. రాబడి ఎంత అండి, ఖర్చు ఎంత అంటాం, అంతేనా? అంటే ఇప్పుడు భూమి నుండి ఏమొస్తుందంట? రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును చాలు. అంటే భూమి నుంచి మనకు రాబడి ఏంటి? ఆహారం, అంతే కదా అమ్మా. భూమి నుండి మనకు వచ్చే రాబడి ఆహారం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అంటే అనుకుంటావనే కదా అని అర్థం. అనుకోవద్దు అంటే తినవద్దు అంటే తింటాడని తెలుసు ఆయనకి. అనుకొనవద్దు అంటే ఖచ్చితంగా అనుకుంటారు. అదే తర్వాత చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి, అదనమాట. జ్ఞాని ఏం చేయాలి అంటే అనుకుంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలన్నాడు. తర్వాత మాట ఏది? దేన్ని విడిచిపెడితే? చెడుతనాన్ని విడిచిపెడితే కానీ దేహానికి ఏముండదు. అంటే ఇప్పుడు చెడుతనంతో ఉండి ఆరోగ్యం కావాలంటే ఎవడైనా ఎవడే కదా. ఇప్పుడు సిగరెట్ కాలుతూ ఉండి ఆరోగ్యము దయచేయను కాకంటే ఆయన అమాయకుడు ఏంటి? పాస్టర్ గారు అమాయకుడు. ఎందుకంటే ఆమె దగ్గుతుంది కనుక ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ అదిగో పాస్టర్ వచ్చి ప్రార్థన చేయలేదని అంటారు కనుక ఆయన ఏం చేస్తాడు? ఆరోగ్యము దయచేయను గాక అంటాడు. కానీ ఇవ్వడం ఎవరో. అది ఎందుకని? అక్కడ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీకు ఆరోగ్యం కావాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుడు చెప్పింది అది. ఆ చెడుతనాన్ని లోపలెట్టుకుని అమ్మా ఇప్పుడు మీరే చక్కగా కూర వండుతున్నారు, అందులో చెడు పడ్డదే, మీరు ప్రార్థన చేసింది తినేది చూస్తారు. అదేంటి మరి అమ్మా? కొంచెం కూరలో కారం ఎక్కువైతే ప్రార్థన చేస్తే ఆగిపోదు. కూరలో ఒకవేళ ఉప్పు తక్కువ వస్తే మీ ప్రార్థన వల్ల అదేమీ మారిపోదు. అంత శక్తి మనకి లేదు. ఎందుకంటే దాన్ని ఎలా వండాలో నేర్చుకోవాలి, ఎలాగా చేసుకోవాలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మొదట ఏంటయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటంటే చెడుతనం విడిచిపెట్టడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. అంతేనా కదంటారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనే మాటకు అర్థం ఏంటి? చెడుతనం విడిచిపెట్టటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. మొదటిది ఏంటంటే మనకు చెడు, దాన్ని దూరం పెట్టాలి. ఒకప్పుడు లోకంతో ఉన్నప్పుడు ఏమై ఉన్నాం? చెడుతోనే ఉన్నాం. అప్పుడు దాన్ని విడిచిపెట్టాల, అదే మనల్ని పట్టుకుని ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆ చెడుతనం విడిచిపెట్టటమే దేవుని యందున్న భయభక్తులు అంట. ఆ మాట అన్నాడు. అందుకని మీకు మరలా చెప్తాను, అది తప్పుగా అనుకోవద్దు. మాట వచ్చింది కనుక నేను చెప్తాను.
ఇర్మియా గ్రంథం దగ్గర రండమ్మా ఒకసారి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము మొదటి వచనం చదవండి. చూడండి. యోషియా కుమారుడును యోధారాజునని యెహోయాకీము దినములలో 659 పేజీ 659 పేజీ 35వ అధ్యాయం చదవండమ్మా. యెహోవా యొద్ద నుండి అంటే దేవుని యొద్ద నుండి ఇర్మియా గారికి దేవుని యొక్క మాట వచ్చిందట. ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలోని ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. ఒకసారి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు రేకాబీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ త్రాగడానికి నువ్వు దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఏమంటున్నాడు అక్కడ? ద్రాక్షారసం వాళ్ళకి ఇవ్వయ్యా అని అన్నాడా లేదా? అన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుడే ఇర్మియా గారికి చెప్తున్నాడు. ఎవరి విషయంలో? రేకాబిలి గురించి. వాళ్ళు ఏమంటారు చూద్దాం. చూడండి 4వ వచనం. యెహోవా మందిరములో 5వ వచనం చదువుతాం. నేను రేకాబులి ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా వారు అంటున్నారట. ఇప్పుడు దేవుడు సెలవిచ్చింది అది. మళ్ళా దేవుడే సెలవిచ్చాడు ఇర్మియాతో పని చేయించు అని. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు చూడండి. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము. ఏం గ్రహించారన్నమాట? సాక్షాత్తు దేవుడే ఇర్మియా గారికి ఆయన మాట సెలవిచ్చి రేకాబుల దగ్గరికి వెళ్ళండి, ఆ రేకాబుల దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసాన్ని గిన్నెలో పోసి త్రాగమని ఇయ్యి అని ఈ మాట చెప్పాడు. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన చెప్పినట్లుగా వెళ్ళి ఆ పాత్రలో పోసి త్రాగండ్రా బాబు అన్నాడట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓరు బాబు నువ్వు చెప్తే మీ తాకడ పెట్టి మా పితరుడు చెప్పాడు. ఎవరో అభినాదాబు అంతేనా? యెహోనాదాబు చెప్పాడు, మా పితరుడు చెప్పాడు. ఏమని? మీరు కానీ మన వంశంలో ఎవడ కూడా ద్రాక్షారసం అది నేటి వరకు కూడా తాకుండా ఉన్నారట. అది నీతి. సింహం ఆకలిస్తే ఏం తిందంటాం? అది సింహం. అలాగే ఒక దేవుని భక్తుడు చెడుతనం చుట్టూ ఉన్న చెడుతనాన్ని అంటించుకోకూడదు. ఇక్కడ అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఎందుకంటే ఇశ్రాయేలు వారు ఏమైపోయారు తెలుసా? బలహీనులైపోయారు. ఇశ్రాయేలు వారు ఏమైపోయారు? ఆ చెడుతనాన్ని అంటించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ విషయంలో బాధపడుతూ దేవుని ఎరగని ప్రజలు రేకాబీలు వాళ్ళు నీతిగా ఉన్నారట. అర్థమైంది ఏదన్నా? మనకు ఒకసారి బుద్ధి చెప్పటానికి దేవుడు అలాంటి వారిని చూపిస్తాడు. మీకు ఎప్పుడైనా సరే తప్పుగా అనుకోవద్దు నాన్న. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తులాగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తులాగా ఉండాలి. దేవుడు అంటే ఏమన్నాడు? క్రీస్తుని. ఇప్పుడు లోకల్లో చూడండి, ఉద్యోగం పోలీసు ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఆ వస్త్రం ధరించుకున్నారా లేదా? ధరించుకున్నానే ఏం చెయ్యాలి? ప్రజల్ని రక్షించాలి. ఆయన డ్యూటీ అది. అవునా కదా? అంటే ఇప్పుడు ప్రజల్ని రక్షించే పని మనకు అప్పగించడం లేదా? ఇది డ్యూటీ. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు మనమే తూలిపోయి ఊగిపోతున్నాం అనుకోండి. పోలీసే కాపాడవలసిన ఆయన తూగిపోతున్నాడు అనుకోండి. అర్థం అవ్వలేదన్నమాట. ఆయన ఊగిపోయి వెళ్ళి గుద్దేశాడు అనుకోండి. ఎవరితో చెప్పుకోవాలి? అట్లాగే మనం కూడా ఏమై ఉండాలంటే చెడుతనాన్ని ఏం చేయాలి? అది నీ ఆరోగ్యం. ఇప్పుడు తింటున్న తిండే మన బ్రతుకులకు కలుషితం. తప్పుగా అన్నానని అనుకోకండి. ఇంకో 10 సంవత్సరాలకి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పలేము. 10 సంవత్సరాలకి ఎలా ఉంటామో తెలియదండి. ఎందుకో తెలుసా? మనం అది తాగితే కాదు, ఆల్రెడీ మంచి తిన్నా కూడా చెడైపోయింది ఇప్పుడు. అవునా కదంటారా? ప్లాస్టిక్ వాడిన ప్రతిదానికి క్యాన్సరే. అవునా? వాటర్ బాటిల్ అదే, నూనె ప్యాకెట్లు అయ్యే. అంటే ఇవన్నీ ఎవరిని నియంత్రించాలి? అవి తప్ప అలాంటివి నియంత్రించరు. అర్థం చేసుకోండి. కానీ మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడాలి.
అవునే కదంటారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ వ్యాపారం అది, వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఏం చేసుకోవాలి? ఒకప్పుడు చక్కగా సన్సెట్ నీళ్ళు అన్నీ ఇందులో ఏమనివారు, నూనెకేమో దాన్ని క్యాన్ పట్టి నిలువరు. అవునా కదంటారా? టీ పొడికేమో ఏదోడు పట్టి నిలువరు. అందులో ఉండి కాబట్టి బంగారులో ఉంది. ఇప్పుడు ఏంటి మనకే రెడీమేడ్, అందుకే రెడీమేడ్ అయిపోయాం మనం అంతే. అంటే వ్యవస్థ ఎలాగున్నా మనకంటూ ఒక సేఫ్, మనకంటూ ఒక సెక్యూరిటీ మనమే చేసుకోవాలి. ఎవడ నిన్ను నన్ను కాపాడడం. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? రేఖాబీలు ఏం చెప్తున్నారయ్యా అంటే, మా పితరుడు ఆజ్ఞాపించాడురా, నేటి వరకు మీరు ఏం చేయకూడదు అంటే, ఒక నరుడు చెప్పిన మాట చూడండి 16వ వచనం అక్కడ చూడండి నాన్న. తర్వాత 14 ద్రాక్షరసము త్రాగవద్దని రేఖాబు కుమారుడని యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి. ఎక్కడో పితరుడు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికి కూడా ఏమై ఉన్నాయి అంటే, ఆయన లేకపోయిన మాట వాళ్ళ కుటుంబస్తులు ఏం చేస్తున్నారు? అది నీతి. అందుకే దేవుడు ఆమె చూపిస్తున్నాడు. తర్వాత అమ్మ, నేటి వరకు తమ పితరులకు ఆజ్ఞకు విధేయులై ఉన్నారు. ఎంత మంచి మాట అండి! ఎంత మంచి మాట అది. అంటే ఇప్పుడు ఎవరికి మాట ఇచ్చారు వాళ్ళు? పితరుడు నరుడికి ఇచ్చాడు, ఒక మనుషుడికి ఇచ్చారు. కానీ మనుషుడికి మాట ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీతిగా నిలబడుతున్నారట. తర్వాత మాట, అయితే అది విచిత్రం. మీరు ఎంత చెప్పండి, పెందలగడ లేచి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏం చెప్పేస్తున్నాడో వాక్యాన్ని చెప్పేస్తున్నాడు. కానీ మీరు నా మాట 16వ వచనం, యెహోనాదాబు కుమారులు ఎంత సిగ్జేట్ అండి! కాదు, ఎంత సిగ్జేట్. ఇప్పుడు మన బిడ్డ మన మాట వినకపోతే ఎవరిని చూపిస్తాం? పక్క బిడ్డను చూపిస్తాం. ఎవరు పక్క బిడ్డ చూడరా? అందుకే చూడండి, ఎప్పుడైనా అన్ని అనుకూలంగా ఉండి చదవరా అన్నవాడేమో చదవడం, ఏమి అనుకూలం లేని వాళ్ళు ఏం చేస్తున్నారో చదివేస్తున్నారు. అప్పుడు ఎట్లా మన బిడ్డను ఎవరిని చూపిస్తాం? చూడరా అడిగి అసలు ఏమీ లేదు, వెనక లేదు, ముందు లేదు, ఎలా చదివి ఎలా గొప్పడవుతున్నాడని చూపిస్తావు చూపించవా? ఇప్పుడు ఆ బిడ్డ అలా ఎదుగుతుంది అనుకోండి, మనకి ఎలాగుంటుంది? మన బిడ్డ ఎదిగితే మనకు సంతోషం. కానీ మన బిడ్డ మన మాట వినకపోతే మరొక బిడ్డను చూపించవలసి వస్తుంది. అంతేనా? మన బిడ్డ మన మాట విన్నాడు అనుకోండి, మన బిడ్డ కోసం చెప్పుకుంటారు. చూడరా ఆ తండ్రి గారి మాట, ఆ బిడ్డలు ఎంత చక్కగా వింటున్నారండి. మన గురించి ఎదుటోళ్ళు ఒక గౌరవం మనకే. అలాంటిది మన బిడ్డ దగ్గరే మన మాట వింటలేదండి, పక్క బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డ చూడమ్మా వాళ్ళ నాన్న మాట వింటుందంటే సిగ్గుచేటు మనకే. మన పిల్లలు మన మాట వింటలేదంటే మన గౌరవం లోకు అయిపోతున్నాం. అంటే మా బిడ్డ మాట వింటలేదని ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచన. అలాగే దేవుడు కూడా ఇందాక ఏం చెప్పాడైనా సామెతల గ్రంథం 3వ అధ్యాయం కొద్దిసేపు 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును. అది ఎప్పుడైతే చెడుతనం విడిచిపెడతామో అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అమ్మ దేవుడేమీ మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ ఎవడో, మనం చేసుకున్న కొన్ని ఉంటాయి, మనం చేసుకున్న బలహీనతలు కొన్ని ఉంటాయి అమ్మ. కనుక ఏం చేయాలి అంటే, మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముందు ఏం చేసుకోవాలి? చెడుతనం. అవునా కదా? చెడుతనాన్ని ఏం చేయాలి? భక్తి అంటే ఏంటనుకున్నారు? ఏదో స్నానం చేసి బాప్తిస్మం పొంది లేదా ఎక్కడికి వచ్చి ఆరాధించి వెళ్ళిపోయింది కాదు. నీ మీద అంత గురి ఉంది. దేవుడు చెప్పుకోవాలి, పల్లవుని చూడు నా ప్రజలు అని చెప్పుకోవాలి. ఎందుకని ఇశ్రాయేలు వారు ఎవరు? ఇందాక చెప్పుకున్నాం, ఆయన ప్రతిష్ట, జనము, ఆయన రాబడి, ప్రథమ ఫలము అని చదువుకున్నాం. ఇశ్రాయేలు వారు ఎవరంట అంటే, ఈ భూమి మీద ఆయన ఎంతో మందిని విత్తినా ఆయన రాబడి వారు ఎవరని చెప్పుకుంటున్నాడు? ఆయన నా ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పుకున్నాడు. ప్రథమ ఫలం అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రథమ ఫలాలు ఏమైపోయినాయి? పనికిరాని ఫలాలు ఇస్తా మొదలెట్టాయి. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం, ఈ మాట కూడా చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి, ఇది మనకు నేర్పాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండవది, మన రాబడి అంతటిలో ఏం చేయాలంట అంటే, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి.
ఏమండి నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని ఏం చేయాలి? ఆ తర్వాత నువ్వు విత్తితే ఏంటో తర్వాత చెప్పాడు ఆయన. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము. అది నువ్వు పెట్టుబడి పెట్టకుండా నీకు ఎలా వస్తుందండి? బ్యాంకులో పెట్టుకుంటేనే వడ్డీ ఇస్తాడు. నువ్వేమి అందులో పెట్టుబడి పెట్టుకోకుండా నాకు కావాలంటే ఎలాగెత్తాడు? ఆరోగ్యం నీ చేతిలోనే ఉంది. ఎలాగా? చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యం, అంతేనా కదంటారా? రెండవది, నువ్వు దీవించాలంటే ఏం చేసుకోవాలి? నువ్వు ఏ ఫలాలు అయితే తింటున్నావో ఆ ఫలాలు ఎవరికి ఇవ్వాలి? మళ్ళా దేవుడికని మాట అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ రాబడిలో ప్రథమ ఫలం ఎవరిదే? దేవునిది. మరి నువ్వు ఆయనకి నువ్వెవరో? అదనమాట. ఇప్పుడు ఒక మాట, మనం ఇచ్చే ఫలాలు గొప్పవా? మనమే ఫలాలు అంటున్నాడు ఆయన. మనమే ఫలాలు అంటున్నాడు. ఎవరో? ఆయన. మనసు పెట్టండి. కనుక ఈయన నేర్పుతున్నాడు. ఎవరికే? మనుషులకు. ఇప్పుడు మన పిల్లలు కూడా చూడండి, చక్కగా వాళ్ళు భోజనం చేస్తారు. మనమేమంటాం? ముద్దెట్టరా అంటాం, అవునా? ఆడ తిన్న దాంట్లో మనమేం అడుగుతాం? ఓ ముద్ద. దాని అర్థం ఏంటి? ఆడ ముద్ద కోసం ఆశపడతామా? కాదు. ఆడు మనకు పెడతాం, నేర్పుతున్నాం. అంటే కనీసం కంచంలో ఒక ముద్ద ఎడితే రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత పెట్టడం అనే దానికి అలవాటు అవుతుంది. ఒకవేళ అది చూడండి, ఎవరైనా సరే బేదలకైనా సరే మనం ఇస్తాం, కానీ పిల్లల చేత ఎందుకు ఇస్తాం? అలవాటు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వటం అనేది, ఇప్పించటం అనేది, పెట్టడం అనేది నేర్పించాలి. అలా కాదని వాళ్ళని మనం మన విధానాన్ని నేర్పించలేదు అనుకోండి, వాళ్ళు దాచుకోవటం మొదలు పెడతారు. కనుక దాచుకుని ఏమైపోతారు తెలుసా? దాచుకుని ఏమైపోతారు? మనకు కూడా పెట్టరావు. అర్థమైంది? అందుకే నువ్వేమి ఇస్తావో అదే కోస్తావు అన్నాడు. దాని అర్థమైంది. నువ్వు ఇలా బెగపెట్టావు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారో బెగపెడతారు. అయితే మనం కొన్ని మాటలు చూద్దాం. దేవుని యొక్క కృపలో ఇశ్రాయేలు వారు ప్రథమ సంతానం అని అన్నాడా లేదా? ప్రథమ ఫలం అన్నాడా లేదా? అయితే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఆ ప్రథమ ఫలాన్ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడు లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళు 12 మంది సమానమే కదా. మరి 12 మంది సమానమైనప్పుడు లేవీల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం. 33వ అధ్యాయము 8వ వచనం. త్వరగా 175వ పేజీ. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లేవీల గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే ఒకసారి 9వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. అతడు తన సహోదరుని లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. ఎక్కడ అమ్మా ఇంతకేటయ్యా అంటే నిర్గమకాండం 32 అధ్యాయం 27, 28 వచనాలు చదివితే వీళ్ళందరూ కూడా దూరం చేసిన ఆరాధన చేస్తున్నారట. ఎవరందరనే? ఇశ్రాయేలు వారు అందరూ దూరం చేసిన ఆరాధిస్తే మోషే గారు వచ్చి ఒరే దేవుని పక్షాన్ని ఎవరుంటారు వాళ్ళు రండిరా అన్నాడట. 32 అధ్యాయం తీయండి. నిర్గమకాండం 32 అధ్యాయం 26 వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి అదనమాట. అలా పిలిచినప్పుడు ఆ 12 మంది కూడా ఎక్కడున్నారు? దూరాన్ని ఆరాధించే చోటే ఉన్నారు. కానీ మోషే గారు దిగి వచ్చాక ఏమన్నారంటే దేవుని పక్షాన ఉన్న వాళ్ళు రండిరా అన్నాడట. ఎవరు వచ్చారు? లేవీలు వచ్చారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఆ పక్షానే ఉన్నారు. అలా లేవీలు దేవుని పక్షానికి వచ్చారు కనుక ఆ పక్షానికి వచ్చి కత్తిచ్చాడు. ఎవడైతే మాట వినలేదో వాడిని ఏం చేయమన్నాడో అలా 3000 మంది సంహరించారంట. ఎవరో అక్కడ ఈడు మనోడా, ఇందాక చదివారు చూసారా? ఎవరో ఈడు మన కుమారుడా లేదా మనోడు కాదా లేదా మన తండ్రి, ఇది చూడలేదంట. ఎందుకని అంతే, నాకంటే తల్లినైనను తండ్రినైనను ప్రేమించేవాడు నా పాత్రుడు అంటే ఇప్పుడు పొడమని కాదు, అప్పుడు ఏంటయ్యా అంటే శిక్షది. కనుక లేవీలు తరపర భేదమేమి చూడకుండా దేవుని పక్షాన ఉండి ఓకేనా ఆనాడు ఆ కార్యం చేయటం వల్ల లేవీలకి ఆ ప్రథమ స్థానాన్ని ఇచ్చాడంటే దేవుడు.
ఓకేనమ్మా. లేవీయులకి ఆ ప్రథమ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రథమ స్థానం ఎవరు? ఇశ్రాయేలు వారిలో. అందుకే ప్రథమ ఫలాలన్నీ పట్టుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అర్థమైందా మీకు? ప్రథమ స్థానం ఎవరిదే? ఇప్పుడు ఇశ్రాయేలు 11 గోత్రాల వారు ఇచ్చే ప్రథమ ఫలాలు ఉన్నాయా, ఇవన్నీ పట్టుకుని వచ్చి లేవీయులు తినండిరా అన్నాడు. అంటే ప్రథమ సంతానానికి ఎప్పుడు కూడా ప్రథమ ఫలాలు ఉంటాయి. ఓకేనా? అర్థమైందన్నమాట. ప్రథమ ఫలానికి ప్రథమ సంతానానికి ఏమున్నాయి? అది దేవుని యొక్క ఏర్పాటు. ఓకేనా? అయితే ఒక మాట చూద్దాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము తీసారా? 20 వచనం. అంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఆది. అంటే ఇప్పుడు ప్రథమ ఫలం ఎవరు అమ్మా? క్రీస్తు వారు. అప్పుడు ప్రథమ ఫలం ఎవరు? లేవి. అందుకే ప్రథమ ఫలాలన్నీ ఎవరే? ఆ ప్రథముడికి. అంతేనా? రైట్. అలాగే ఇప్పుడు ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. ఎందుకని? అదనమాట. చాలామంది వచ్చారు, చాలామంది ఇక్కడికి వచ్చారు, కానీ వచ్చిన వారందరూ కూడా ప్రథమ ఫలాలుగా ఉండే అవకాశం లేదు. ఒక్క మాట అయ్యా. ఇప్పుడు ఈ ప్రథమ ఫలాలు మొదటివాడు ఎవరు? క్రీస్తు. మర్చిపోవచ్చుమా, మనం ఇంకో విషయాలు నేర్చుకోవాలి. 36 వచనం చదవండి. ఓ అవివేకి, నీవు విత్తినది ఏమంటున్నాడండి? నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తావు, కానీ పుట్టబోవు శరీరమును. ఓకేనా? మీకు విషయం అర్థమైంది కదా. ఇక్కడ మనం విత్తినది ఏమవ్వాలి? చనిపోవాలి. చచ్చింది ఏమవుతుంది? ఓకే. ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కడు కూడా విత్తింది చస్తాదే, దాని ఫలాలు పట్టిన దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు తప్ప, ఓరి బాబు నువ్వు పాపంలో చచ్చి నీవు నాకు ప్రథమ ఫలంగా ఉండాలి రాడే ఆయన చెప్తున్నాడు అక్కడ. దేవునికి ఇవ్వటం మొదటి స్థానమే, నేను తప్పు అంటాలా. కానీ నువ్వేమవ్వాలి? ఆ అర్పణ నీ చేతిలోకి వచ్చినప్పుడు, జాగ్రత్తగా, ఆ అర్పణ నీ చేతిలోకి వచ్చినప్పుడు నువ్వు విత్తింది ఏమైంది? చచ్చింది. చచ్చిన తర్వాత ఏమైంది? బ్రతికిన అర్పణ తెచ్చుకుని నాకు ఇచ్చావు కదా. అలాగే నువ్వు కూడా పాపంలో చనిపోయి క్రీస్తులో బ్రతికి నా యొద్దకు రారా అంటున్నాడు ఆయన. అర్థమైందా? అదేంటి చచ్చిపోయి బ్రతకడం ఏంట్రా అంటే చెప్పాడు. ఇప్పుడు ఎందాక అన్నావు ప్రథమ ఫలాలు అని అన్నావు. ఫలాలు రావాలంటే పంటే కదా. ఫలాలు రావాలంటే ఏం కావాలి? పంట రావాలి. అంటే భూమి ఉండాలి, విత్తనాలు వేయాలి, ఆ విత్తనాలు ఫలిస్తే కదా పంట వస్తుంది, రాబడేదే కదా. ఎంత చదువుకున్నాం. అయితే ఎందాక దేవుడు పక్షాన్ని వచ్చిన వారు ఎవరు? ఆల్రెడీ అక్కడ ఏంటో తెలుసా? శిక్ష ఉంది అక్కడ. నేను తప్ప వేరొకరిని కొలిచేవాడికి ఏముంది? లేవీయులు దాన్ని తప్పించుకున్నారు. వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి ఏమొద్దును? మరణంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే మరణాన్ని దాటుకుని మోసే పక్షకు వచ్చారు, దేవుడి పక్షానికి వచ్చారు. అందుకు ప్రథమ సంతానం ఎంచుకున్నాడు ఆయన. ఆ ఎంచుకున్న ఆయన ఏమన్నాడంటే వీళ్ళందరి చేత ఇచ్చే ఫలాలన్నీ మీకేరా, నాకు కాదన్నాడు ఆయన. నాకు ఇచ్చినా మీకే అన్నాడు. అంటే ప్రథమ ఫలం ఎవరు అంటే లేవీయులు. ఆ 11 మంది ఇచ్చే ప్రథమ ఫలాలన్నీ కూడా పంటంతా కూడా లేవీయులకి ఇచ్చాడు ఆయన. ఓకేనా? మీకు అర్థమైందా? ఎందుకని? ఆనాడు వీళ్ళ కూడా చనిపోవాలి, కానీ ఏం చేశారు? మోషే గారి మాట విని దేవుడు పక్షానికి వచ్చాయి కాబట్టి బతికిపోయారు. ఓకేనా? ఇప్పుడు మనుషులందరూ పాపము చేసి అదనమాట. ఇలా చచ్చిపోయిన మనుషులు దేవుడికి ఇవ్వటం నేర్చుకుంటున్నారు తప్ప అసలు ఇవ్వటంలో ఉన్న అంతర్లీనం ఏంటో తెలీదు. అందుకే యేసు ప్రభు వచ్చేవన్నాడయ్యా అంటే బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును ఆది. ఇప్పుడు ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాను? నేను విత్తుతున్నాను. అండర్లైన్ చేసుకోండి. ఆ శరీరాన్ని నేనేం చేస్తున్నాను?
విత్తుతున్నాను. విత్తిన తర్వాత అది ఏమవుద్ది? చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది? అది ఆయన కాన్సెప్ట్. అలా చచ్చిపోయి నేను బ్రతికితే నేను దేవునికి ఏమవుతానో తెలుసా? ప్రథమ సంతానమునవుతాను అని మనకు నేర్పటానికి అదే. ఓకేనా? అలా భూమి మీద ఎవరైనా చనిపోయి తిరిగి లేచినోడు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే అర్థమైందా? కనుక ప్రథమ సంతానం క్రీస్తు. ఇప్పుడు ప్రథమ సంతానం క్రీస్తు అయినప్పుడు యాకోబు పత్రిక 1 యాకోబు పత్రిక 1 తీసారా? 18వ వచనం. ఆయన అప్పుడు అండర్లైన్ చేసుకో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను, అసలు దేవుని సంకల్పమే ఇది. ఓకేనా? దేవుని సంకల్పం ఏంటి? మనం ఎలాగ ఉండాలంట? ప్రథమ ఫలముగా ఉండాలని. ఓకేనా? మనం ప్రథమ ఫలముగా ఉండాలి అంటే, ప్రథమ ఫలముగా ఉండాలంటే మనకి ఏది అవసరం? సత్య వాక్యం. అంతేనా? సత్య. యేసు ప్రభు పుట్టింది ఎందుకు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. నీ వాక్యమే అంటే క్రీస్తు ద్వారా మనకేమొస్తుందో తెలుసా? ప్రథమ ఫలాలు అవుతున్నాం. క్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాం? దేవునికి ప్రథమ ఫలాలు అవుతున్నాం మనం. ఓకేనా? అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన తన శరీరాన్ని ఏం చేశాడు? విత్తుకున్నాడు. అంతేనా? తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? విత్తుకున్నాడు. ఎక్కడ? సిలువలో. అంతేనా? ఆ 3వ దినం ఏమయ్యాడు? అదనమాట. అలాగే మనం కూడా ఆయన నమ్మి, ఎవరినే? ఆ సత్యవాక్యాన్ని నమ్మి మనం కూడా బాప్తిసం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాం గనక మనము ప్రథమ సంతానం. దేవుడు బాప్తిసం ద్వారా మనల్ని కన్నాడు. అంతేనా మాట? ఓకేనా? అంటే ఇప్పుడు క్రీస్తు ప్రథముడు, తర్వాత మనం కూడా ఎవరో? ప్రథమ ఫలము. ఓకేనా? అర్థమైంది మీకైతే? ఇప్పుడు మనం ఎవరంట? ప్రథమ ఫలము అన్నాడు ఆయన. ఒక మాట 1 కొరింథీ పత్రిక ప్రకటన గ్రంథానికి వెళ్ళి మళ్ళా 1 కొరింథీ పత్రిక కూడా వద్దాం. 14వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు. అంటే రెండు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. 1 మద్యం, 2 వ్యభిచారం. అమ్మ, ఈ 2 ప్రమాదం దేవునికి. ఎందుకంటే మన దేహం ఏమవుతుంది? దేవాలయం అవ్వాల్సింది మనం ఏమైపోతుంది? ఇది దేవుని కోపం. ఈ 2 విషయాలు దేవుడు క్షమించడం. ఓకేనా? అందుకు తల్లి ఏం చెప్పింది? లేమియేలు తల్లి ఏం చెప్పింది కొడుక్కి? ఈ 2 విషయాలే చెప్పింది. ఓరే బాబు తాగొద్దురా అని కొడుక్కి చెప్పింది. తర్వాత పాపం చెప్పిందా లేదా? చెప్పాలి. తల్లి చెప్పిందా లేదా? అమ్మ ఒక మాట, ఇక్కడ నేను చెప్తాలా, మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ పిల్లలు చెప్పుకోవాలి. నా పని ఎంతవరకో తెలుసా? 1 గంటే. అంతేనా? వారానికి ఎంత నా పని? కానీ ఎల్లప్పుడూ మీ పిల్లలు మీతో ఉంటున్నారు, మీరు చెప్పుకోవాలి. ఆడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు చెప్పాలా లేదా? చెప్పాలి. ఇక్కడ మీరు నేర్చుకున్నది మళ్ళీ మీరు ఇంటికాడ ఖచ్చితంగా కూర్చొని, నాన్న ఇది చెడు చెయ్యొద్దు, ఇది మంచి, ఇది చెయ్యి అని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ బాధ్యత, నేను ఎక్కడ ఇది చెప్పటం వరకే నా బాధ్యత. మీ కుటుంబాలను కాపాడే బాధ్యత నాది. ఎందుకని? మీ బాధ్యత అది. మీ కుటుంబం మీ బాధ్యత. అమ్మా, మరొక్కసారి నేను వెనక్కి వెళ్తున్నా. లోతు భార్య ఏమైపోయింది? ఎవరి నష్టం అది? అది వెనక్కి చూడవద్దంటే మళ్ళీ ఏం చూసింది ఆవిడ? అలాగే మన ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అలా చూద్దాం, వెనక్కి వేయరనుకోండి, నష్టం మనకే, మన పిల్లలకే నష్టం. అర్థమైందా? ఇప్పుడు అలా ఇప్పుడు చెప్పాడు ఆయన, అవకాశం ఇచ్చాడు బయటికి. కానీ భర్త నడుపుతున్నాడు, భర్త నడిచినట్టు నడవాలి తప్ప ఈవిడ వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? పండు తినొద్దని అన్నాడు అక్కడ, తెలియదు. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులతో చెప్పేది ఏంటయ్యా అంటే, చాలా జాగ్రత్తగా మీ కుటుంబాలు పెంచుకోవాలి. యెహోషువ అన్న మాట అదేనండి.
మోషే అంత త్యాగం చేసినా ఎవరో ఎంత త్యాగం చేసాడో సామాన్యమైన త్యాగం ఏమి చేస్తే జస్ట్ ఆయనకి ఇంకా ఎవరైనా మనుషుడికి ఏముంటుంది, ఎక్కడో దుక్కుని చికాకు ఏదోటి వస్తుంది. కానీ నరుని కోపము దేవుని నీతిని అన్నడా లేదా? మోషే గారు అదే కోప్పడ్డాడు అక్కడ ఎవరి మీద. ఆ కోపం ఏమైపోయిందో తెలుసా? అడిగి ఎట్టకుండా చూసుకుని సరిపెట్టేసుకోరా అన్నాడు ఆయన. అంత ప్రమాదం దేవుని ప్రజలతో. దేవుని ప్రజల కోసం అన్ని వదిలేసాడా? ఆ ప్రజలు ఏదో మాట వింటలేదు, ఇంక ఎప్పుడు చూసిన ఇంతే కదా, ఇసిపించేస్తున్నారు కదా, ఒక్క పదం ఆడాడా? ఒక్క పదానికి అంత త్యాగపూరితుని చూసుకో తప్ప అడిగి ఎట్టనివ్వనరా అన్నాడు. అంత సీరియస్. ఎవరో అలా సేవకుడికే కాదు, మీకు అదే, మీకు కూడా అదే. ఏది సంఘం అంటే ఏంటి? మన శుక్రవారం చెప్పాను, అననీయ సప్పేరా వాళ్ళ ఏకమై ఏం చేశారంట? అమ్మేసిన దాంట్లో కొంత దాచుకున్నారంట. దానికి మళ్ళీ అమ్మ నువ్వు సేవకుని అబద్ధం చేస్తా లేదు, పేతురు అన్నమాట అదే కదా, నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? అప్పటికి అవకాశం ఇచ్చాడంట. ఎంతకే అమ్మితిరా అంటేనే దాని అర్థం. అంటే అవకాశం ఉందా లేదా? అమ్మ ఇదిగో ఇది నా పరిస్థితి అంటే అది ఇంకోలాగా ఉందిరు. కానీ ఏం చేసుకున్నారు అంటే సమర్పించుకున్న తర్వాత మళ్ళీ అందులో తీసుకోవడానికి అవకాశం. ఎందుకంటే అది మన దగ్గర ఉన్నప్పుడు మనదే. మనం ఎప్పుడైతే అది చేస్తామో అది అయింది. అమ్మా ఇది ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకునే ముందు చెప్పింది అదే. అయినా ఎవడైనాను నాగట మీద చేయేసేవాడు వెనక చూచేవాడు నా పాత్రుడు కాదు. నువ్వు బాప్తిసం తీసుకునే ముందు చూసుకుని తీసుకోమన్నాడు ఆయన. కానీ ప్రజలకు ఎలాగుందయ్యా అంటే తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? బాప్తిసం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తీసుకుంటే మనం తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు చల్లారిపోతే వీళ్ళు చల్లారిపోతారు, అదొకటి. రెండవది ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువ శాతం బాప్తిసమే. అది నేను తప్పు అంటాలా? అప్పుడు తీసుకున్నా, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చారు కనుక మంచిదే. కానీ అప్పుడు కూడా ఎందుకు తీసుకున్నాను, తర్వాత నేను చేయవలసిన బాధ్యత ఏదో తెలుసుకోవాలి. బాధ్యత లేకుండా బాప్తిసం తీసుకున్న దాన్ని ముందు కొనసాగించే అవకాశం కూడా ఉండదు. ఒప్పుకున్న పెళ్ళికి అంతే, ఒప్పుకున్నాం. అలాగే ప్రభువుని ఒప్పుకుని బాప్తిసం పొందో, మరి ఎక్కడి వరకు వెళ్ళాలి? మరణ పర్యంత వరకు కూడా ఏమవ్వాలి? అంతే కదమ్మా. అది నా గురించి కదా, మీకు చూపిస్తాను కొన్ని విషయాలు. అంటే నా గురించి కాదు కదా, నేను చెప్పింది సుదర్శన్ గారు చెప్పారు అందుకు అది తప్పు. వాక్యం ఏం చెప్పిందో అది చూసుకోవాలి. వాక్యం ఏం చెప్పాడో అది నెరవేర్చుకోవాలి తప్ప మనిషి ఏముంది? మనుషులు రాబట్టుకోవడానికి ఏదైనా చెప్తారు. కానీ అందుకే వినేవారు జాగ్రత్తగా వినాలి, నమ్మేవారు కూడా చాలా జాగ్రత్తగా నమ్మాలి. ఓకే, అయితే ఇక నేను విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రెండు ప్రమాదమైంది. ఈ రెండు కూడా ఏం చేశాడు? తల్లికి చెప్పిందా లేదా? ఇప్పుడు అతల్య కొడుకు దుర్మార్గం నేర్పింది, మరి లెమియోలు తల్లి నీతి నేర్పింది. ఇద్దరు తల్లులే అమ్మా. కనుక అందుకే మనకి ఎన్నున్నా సరే మన చెడుతను విడిచిపెడితే మనం బాగుంటాం. అలాగే దేవునికి ఇవ్వటంలోనే మనం ఆశీర్వదించబడతాం. మీకు అర్థమైందా? ఇది మళ్ళీ సొలొమోన్ గారు చెప్పిన మాటలేదు, సుదర్శన్ గారు చెప్పిన మాటలేవి కాదు. అయితే దీని అర్థం ఏంటయ్యా అంటే చెప్తాను, తర్వాత చెప్తాను. 14 చెప్పుడు చదవండి. వీరు స్త్రీ సాంగత్యమును అదనమాట. అంటే లోకంతో, ఇప్పుడు క్రైస్తవుడు ఏంటి పాపం చేస్తే ఇంకెట్లా? క్రైస్తవుడు పాపం చేస్తే ఇప్పుడు ఒకటే, నువ్వు సొత్తు కాదన్నాడు. నువ్వెవరు సొత్తు? మరి ఆ సొత్తు అయినప్పుడు ఆయన మనల్ని కొన్నప్పుడు ఆయన ప్రకారంగానే కదా ఉండాలి మనం. తర్వాత అమ్మా అది గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఏమవ్వాలంట? ఎవరో అంటే లోకం వెళ్తుంది, అవునా? లోకం వెళ్ళినట్టు వెళితే మనం ఏమైపోతాం? లోకంతో స్నేహం. అందుకే ఈ లోకంతో స్నేహం చేసేవారు వ్యభిచారులారా అన్నాడు యాకోబు పత్రికలో, ఓకేనా? మనం అటు మనసు వెళ్ళినా దేవుని దృష్టిలో కూడా చెడుతనమే. అందుకు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వీరు. ఎందుకు గొర్రెపిల్ల అంటే ఏది? వాక్యం ఎక్కడ ఉంది? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అంతే కదండి. ఆ తర్వాత వీరు అండర్లైన్ చేసుకోండి, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును అదనమాట ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి. అంటే ఇప్పుడు ప్రథమ ఫలాలు ఏంటి? ఒకప్పుడు ప్రథమ ఫలాలు ఏంటయ్యా అంటే దేవుడిచ్చిన నీకిచ్చిన
ఆ భూమిలో నువ్వేసిన విత్తనాల ద్వారా వచ్చే పంటను పట్టుకుని వెళ్ళి దేవునికి ఇచ్చాడు, అంతేనా? కానీ ఇప్పుడు మన ప్రతిఫలాలు ఏంటో తెలుసా? ఆయన మనల్ని కొన్నాడు, ఆయన పొలంలో మనల్ని కొన్నాడు. అయ్యో, ఆయన పొలంలో మనల్ని ఏం చేశాడు? ఆయన కొని. ఎలా కొన్నాడు? రక్తం ఇచ్చి కొని మనల్ని దేవునికి గొర్రె పిల్లకు ప్రథమ ఫలముగా ఉండుటనట్లు మనల్ని కొన్నాడని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా అమ్మా? ఇప్పుడు ఇశ్రాయేలు వారు కాదు, మనం. ఎవరికే? లేవీలు కాదు. అందుకే మళ్ళీ మీరు ఎలాగంటారు? మనం రాజులైన యాచక అదనమాట. మనం కూడా ఎవరు అమ్మా? చూసారు ఇక్కడ ఒక్కసారి మళ్ళా, వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులో నుండి కొనబడిన వారు. వీరి నోట చదవండి బాబోయ్, వారి నోట ఏమి ఉండకూడదు? అంత సీరియస్. అబద్ధం వచ్చిందా దెబ్బతింటాం. నేను మళ్ళా చెప్తున్నానమ్మా, అందరూ అర్థం చేసుకోండి. మనం ఏదైనా ఒక కారణం ఉండి మానేస్తాం అనుకోండి, ఆ మాట కూడా దేవునితో చెప్పుకోవాలి. కానీ కోపాలు ఉండి ఏదేదో చెప్పుకున్నాం అనుకోండి, అది అబద్ధం. అంతేనా? కోపాలు ఉన్నాయనుకోండి, దానివల్ల ఏమవుతాయి? ఏం చెప్తాం చెప్పండి? కోపాలు మనసులో ఉన్నాయనుకోండి, నిజాలు చెప్తామా అబద్ధాలు చెప్తామా? ఎన్నైనా చెప్పేస్తాం. దేని గురించి? ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరికొన్ని అబద్ధాలు. కడకి ఏమైపోతుందో తెలుసా? అబద్ధాలతో జీవించవలసి వస్తుంది. ఇక్కడ ఏమన్నాడో? వీరి నోట ఏ అబద్ధమును, అంతే. అందుకే మీ మాట అవునంటే అవును, అమ్మా కాదంటే కాదు. 22 అధ్యాయము 15 వచనం. 22:15 చివరి మాట. అబద్ధం ఎంత ప్రమాదప్పుడు అర్థమైందా? ఏదోటి అనేహని అనుకుంటున్నారు. ఏది అబద్ధం? అబద్ధం చెబితే నరుడు వింటాడు, ఎందుకంటే రహస్యం ఏంటో నరుడికి. కానీ అబద్ధాన్ని ప్రేమించి జరిగిస్తున్నాడు చూసారా, వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? అది అగ్నిలో ఉంటాడండి, పరలోకంలో ఉండడు. అంత ప్రమాదం. అందుకే మనం ఎవరిని వెంబడించాలి? గొర్రె పిల్లని, మనుషులు కాదే సుమా. అమ్మా మనకి ఎలాగుంటుందంటే సహవాసం, ఆశీష్ బాబు వస్తే వికాస్ వస్తాడు, వికాస్ వస్తే సూర్యబాబు వస్తాడు. వీళ్ళని వెంబడించటం కాదు, ఏమనుకోకుండా. అర్థమైందా? అంటే సూర్యబాబు రాలేదు కనుక నేను మానేస్తాను. ఎవరో ఎలాగుంటాయి కొన్ని అంటే ఈ సహవాసాలు ఎలాగుంటాయి? ఇది కాదు, మళ్ళా ఇది కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా? మనం ఏం చెయ్యాలి? మీకు ఇంకో మాట, సంఘం ఐక్యతలో ఉండాలా లేదా? మనకి ఎలాగుంటుందంటే, తప్పుగా అనుకోకండి అవన్నీ, అంటే మనం నేర్చుకోవాలి. మనకి ఇష్టమైన వ్యక్తుల దగ్గర కూర్చుంటాం. అందుకే మనకు ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర బాండింగ్ ఉంటుంది. కనవలితే ఏముండదు. రేపు దేవుని వాళ్ళ ప్రార్థన చేద్దాం, అదే పని అయిపోయాక. ఒక వ్యక్తి ఇప్పుడు కూర్చున్నారనుకోండి, మళ్ళా తర్వాత ఇంకో పక్కన కూర్చోవాలి, ఇంకో వ్యక్తి దగ్గర కూర్చోవాలి. ఆ తర్వాత అలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది? ఆ గంట సేపు అయినా వాళ్ళతోటి ఏమవుతుంది? ఇప్పుడు బస్సులో సీట్ ఇచ్చింది ఒక ఆవిడ, కూర్చోమంది, ఆవిడ ఎవరో తేలదో, ఆ కొద్దిసేపులో ఏదో మాట కలుస్తుంది కదా. అలాగే సంఘంలో కూడా ఐక్యత కావాలంటే మనం అందరం ఒకే సీట్లో కూర్చోద్దు. మధ్యలో ఏమవుదాం? మారటం వల్ల ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళ పరిచయం మీకు ఉంటుంది, మీ పరిచయం వాళ్ళకే ఉంటుంది. అవునా కాదంటారా? అప్పుడు మనం ఎవరిని వెంబడించినట్టు అవుతుంది? అది నేను అంటుంటా. ఎందుకంటే వాక్యం కంటే సహవాసం కంటే మనుషుని ఎవరిని ఎక్కువగా ఎంచవద్దు. ఓకేనమ్మా? అది మన బలహీనత అయిపోద్ది. ఇందాక చెప్పాను కదా, సూర్యబాబు రాలేకపోతే వికాస్ రాడు, ఇలా ఉంటుందన్నమాట. వస్తలేదు కదా మనం ఎందుకులే ఇలాగా. ఆ గొడవ లేదనుకోండి, మనం వాక్యంతో సహవాసం ఉందనుకోండి, ఆ మైండ్ ఉండదు. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాం? అంతే. మనం ఎవరిని వెంబడిస్తాం? వాక్యాన్ని, ప్రభువుని వెంబడిస్తాం. ఓకేనా? ప్రథమ ఫలము ఉండుటకే కదా. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 16 అధ్యాయం 15 వచనం చదవండి. 15 స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. ఒక్కసారి ఆగుతామమ్మా. స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు ఏం చేశారంట? అమ్మ స్తెఫను ఇంటివారు ఏం చేశారయ్యా అన్నట?
పరిశుద్ధులకి ఏం చేశారు? ఎంత పరిచర్య? అది అర్పణ అనేది ఏంటండి? సగం ఏమనుకోకుండా అంటుపండి ఇచ్చి సగం తినేస్తే కాదు కదా. ఇచ్చామంటే అది ఎవరికే? అతలు కదా. భోజనం పిలిచాం, భోజనం పెట్టాం, అని తింటుండగా మళ్ళీ అంటుపండి వేసి అందులో సగం తినేమనుకోండి. దాని అర్థం ఏంటి? ఆయన భోజనం చేస్తుండగా మనం ఈ పక్క నుంచి కూడా మనం కూడా ముద్దలు కలుపుకుని తినేమనుకోండి. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం ఇచ్చామో అది వారికి అర్పణ, అంతేనా? అందులో మళ్ళీ తీసుకోవడానికి అవకాశం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఏం చేశారో తెలుసా? ఈ ప్రథమ ఫలం ఏం చేశారో తెలుసా? తమ్మును తామును ఏం చేసుకున్నారో ఇలాగ యేసు ప్రభు చేశాడో లేదా? ఆది నన్ను తన్ను తాను ఏం చేసుకున్నాడు? దేవునికి ఆది అర్పణగా అర్పించుకున్నాడు. అలాగే ఈ వీరు కూడా ఎవరో స్టెఫన్ ఇంటి వారు కూడా ఏం చేశారు? వారు కూడా ఏం చేశారు? తమ్ముడు తామును ఏం చేసుకున్నారో అందుకు ప్రథమ ఫలమై ఉన్నారు అని మాట వాడి అన్నాడా? ఒక్కసారి యోహాను సువార్త, యోహాను సువార్త అమ్మ 36వ వచనం చదవండి. 4వ అధ్యాయమండి. ఒకసారి మనసు పెట్టండి. మన పాఠం ఏంటి? ప్రథమ ఫలం. ఫలం రావాలంటే ముందేం చేయాలి? విత్తకుండా ఫలం అనేది రాదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఏమని? విత్తువాడును కోయేవాడు. అంటే విత్తేవాడు ఒకడు ఉంటాడు, కోసేవాడు ఒక ఆయన ఉంటాడు. అంతే కదండి. విత్తేవారు ఒకరు, కోసేవారు కూడా మరొకరు ఉంటారు. ఇంతకీ విత్తువాడు కోయేవాడు కూడా సంతోషించాలి. అంతేనా? విత్తేవాడు కోసేవాడు కూడా ఏమవ్వాలి? అది అంతే కదా మాట. ఆ సంతోషించినట్లు తర్వాత చదువుతాం. కోయివాడు అండర్లైన్ చేయండి. కోయివాడు చేతము పుచ్చుకుని అంటే కోసేవాడు కూడా ఏం పుచ్చుకోవాలి? మరి కోసేవాడికి జీతం లేకపోతే ఎవరు కోస్తారో? మొదటి కొరింథీ పత్రిక తీసారమ్మా? 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఎవరో? పౌలు ఏం చేశాడంట? నాటాడంటే విత్తాడనే కదా అర్థం. తర్వాత అపోలో అతను ఏం చేశాడు? నీళ్ళు పోసాడు. వృద్ధి కలుగజేసిన వాడు. ఏం అర్థమవుతుంది పాఠం? ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఇది దేవుని పని అనేది. దేవునికి ప్రథమ ఫలాలు తేవటం అంటే ఏదో ఒకరు వాక్యం చెప్పేస్తే ఇక్కడికి రావు. ఒకరు ఏం చేస్తారంట? విత్తుతున్నాడు. మరొకరు ఏం చేస్తున్నారు? నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసేది కూడా పనే. అవునా? నీళ్ళు లేకుండా అది ఎలా మొలుస్తుందండి అమ్మా? ఆ తర్వాత వృద్ధి కలుగు చేసేవాడు ఎవరో? దేవుడు. ఇందాక అక్కయ్య ప్రాంతం, స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య ప్రాంతం వారికి ప్రథమ ఫలమై ఉన్నారన్నారు కదా. అక్కడ ప్రథమ ఫలం రావాలంటే ముందాలు ఏం చేయాలి? ముందున్నవారు ఏం చేయాలి? ఆ విత్తేవాడు ఎవరు? అలాగే ఈరోజు ఒక మాట ఆలోచించాలి. ఎందరో మనకి వాక్యం విత్తితే కానీ ఈరోజు ఈ నీళ్ళు పోసుకునే స్థాయికి మనం రాలేదు. అంటే విత్తేవారు కొందరు, నీళ్లు పోసేవారు కొందరు, వృద్ధి చేసేవాడు అని అంటున్నాడా లేదా? 9వ అధ్యాయము 10వ వచనం. 9:10. కేవలము దేని? ఆ పై మాటలు తర్వాత అవును మన కొరకే కదా. దాని అర్థం ఏంటంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కం పెట్టవద్దు. ఎందుకంటే ఎద్దు తింటే బలంగా పనిచేస్తుంది, తినకపోతే అంతే. అందుకే ఒకప్పుడు ఇంటి యజమానికి మొదటి స్థానం ఇచ్చి పెట్టుకోరు. ఎవరో ఇంట్లో తల్లి. అవునా? భార్య ఏం చేసేదయ్యా అంటే మొదట యజమానికి పెట్టేది. ఎందుకంటే ఆయన ఏం చేయాలి? బయటికి వెళ్ళి పని చేయాలి కనుక ఇలా అందరికంటే ముందు ఆయన క్యారేజ్ పెట్టి పంపేది. ఆ తర్వాత ఉంటే తల్లి పిల్లలు పంచుకునేవారు ఒకప్పుడు. ఇది
ఓకేనా. ఇప్పుడు ఆయన బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఎవరు బాగుంటే? యజమాని బాగుంటే ఇల్లు బాగుంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్సు అండి, అంతేనా? ఎలాగా? బయటికి వెళ్ళాడు కనుక ఏదో తినేస్తాలే, కానీ మనం ఏం చేసుకోవచ్చు అంతే. అయితే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క మాట, మొన్న ఒక ఆయన అంటున్నాడు టీవీలో, ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారు తల్లి గారు చాలా ఇబ్బందులు బ్రతికేవారంట ఒకప్పుడు. ఆ తండ్రి పెద్ద కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటున్నాడు టీవీలో, వాళ్ళందరూ తినేవారు, నా తర్వాత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, 5గురు సంతానం అంట వాళ్ళు. అయితే మా అమ్మలు ఆఖరిని దీన్ని ముద్దలు పెట్టేదట. ముద్దలు పెట్టి ఇది ఈ విషయం చెప్తూ తీరా చూస్తే తమ్మకు ఉండేది కాదట. ఎవరికే? పిల్లలందరూ పెట్టేది, భర్తకు పెట్టేసింది, పిల్లలు పెట్టింది, ఆవిడకు ఉండేది కాదంట. ఇలా ఒకసారి చూసాడంట. ఎవరో? ఆ పెద్ద ఆయన. చూస్తే అప్పటి నుంచి ఆయన ఏంటంటే ఎప్పటి వరకు కూడా మొదట ముద్ద తీసి పక్కన పెడతాడంట. ఎవరో కాదు, సాయి కుమార్ గారే. ఈ మాట ఎందుకంటే మూలంలో వాళ్ళ పరిస్థితి అది. ఎవరిదే? వాళ్ళ జీవితాలు. ఇప్పుడున్న స్థితి వేరు, కానీ ఆ మూలం మర్చిపోకుండా ఆయన ఏం చేసుకుంటున్నాడో. ఎందుకని ఆనాడు అంత కష్టపడ్డారంట. అలాగే నేను అనేది ఏంటంటే ఎప్పుడు యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది. అవునా కదంటారా? అందుకే ఇంకొక మాట తల్లి, ఎప్పుడు యజమాని బాగుండాలంటే పని చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఏముండకూడదు, అది వాళ్ళకి ఇంకా కోపం తెచ్చే పరిస్థితులు మనం కలిగించకూడదు. మొదటిది అది. అలా కలిగించుకోకుండా, అందుకే జ్ఞానవంతురాలు అంతే. ఇంకా ఆవిడ అందుకే ఇంట్లో ఉండలేదంట. అవునా? అసలు పండగ అంటే ఏంటండి? సంక్రాంతి. ప్రతిరోజు పండగే ఏమంతేనా? ఎలాగుంటే ఎవరికి ఇచ్చి గౌరవం, పిల్లలు మన మాటిని, అంతేనా? ఇవన్నీ జరిగితే ప్రతిరోజు పండగ. కానీ మనం ఏం మనలో ఉన్న బలహీనతలు ఏంటంటే కొంచెం ఏది సరి చేసుకోవాల్సింది సరి చేసుకుంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. అందుకే కదా యవనస్తులు దేని బట్టి తమ ప్రవర్తనను సరి చేసుకుంటారంటే దేని బట్టి? వారేనా? ఇంకెవరు కాదా? అందరూ పిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అధికారులేంటి, అందరూ కూడా ఆయన మాటను బట్టి ఏమవుతున్నారో సరి చేసుకుంటున్నారు. సరి చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అమ్మా రైట్. ఎక్కడేమన్నాడు ఆయన? చదువుతాం 10. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట. అనగా దున్నువాడు ఆశతో కాదు. అమ్మ దున్నటం అన్ని మాటలు ఏంటండి? ఓకేనా? దున్నువాడు దేంతో దున్నుతున్నాడంట? నిజంగా ఆ పొలంలోకి వెళ్ళి ఆశ లేకుండా ఉందనుకోండి, నిరుత్సాహంగా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాధాకరం అది. అందుకు దేంతో దున్నుతున్నాడంట? ఆశతో దున్నుతున్నాడంట. తర్వాత మాట, కళ్ళము త్రొక్కించువాడు, అది ఆశ. ఇంతకీ పంటలు ఏమి రావాలి? పాలు. పంటలు ఏమి రావాలి? తన కష్టపడుతున్న భాగం తనకి రావాలని ఆశతో ఏం చేస్తున్నాడో త్రొక్కుతున్నాడు. అదేనా మాట అంటే? కనుక మనం కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. అందుకే క్షయమగు పంట అక్షయమగు పంట అంటాడు ఆయన. గలతీ పత్రికలోకి వెళ్తే ఏ పంట కోద్దాం అమ్మ? ఒకసారి గలతీ పత్రిక ఒకటి వచ్చేద్దాం. 6 నుంచి చదివండి. అర్థం చేసుకుంటే పర్లేదు, అపార్థం చేసుకుంటే పక్కనెట్టండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో, దాని అర్థం ఏంటంటే ఇందా చెప్పింది పౌలు గారు చెప్పింది దీనికి కలెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ చెప్పింది ఎడ్ల గురించి కాదు, పనివాడు జీతానికే పాత్ర. ఓకేనా? దేవుడు పని చేస్తామా, దానికి జీతం కూడా ఉంది. ఆ జీతం ఎవరు ఇవ్వాలి? సరే, బాగా చెప్పారు. యజమాని మీకు ఇవ్వకుండా ఏది డ్వాక్రా డబ్బులు దేవుడు ఇస్తాడు కదా అని ఆయన దగ్గర ఇచ్చుకోకుండా ఉన్నాడు. అదేంటండి అమ్మా? రేపు పండగ వస్తుంది, చీర దేవుడు ఇస్తాడులే అని అనండి. ఆయన ఇస్తున్నాడు అనుకో, నువ్వు అలా ఉండు, దేవుడు ఇస్తాడులే. ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? దేవుడు ఎవరి ద్వారా దాన్ని ఇవ్వాలో ఆల్రెడీ అక్కడ పెట్టాడు. అక్కడ అవునా కదంటారా బాబు? చెప్పండి. అదే అక్కడ చెప్తుంటా. ఓకేనా? అందుకే మందను కాసేవాడు మందపాలు త్రాగుతాడు అన్నాడా? అలాగే దేవుడు పని చేసేవాడు జీతానికే పాత్రుడే. అది దైవం ఇచ్చిన ఆజ్ఞనండి, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అది కాకపోతే ఏంటంటే దీని గురించి 10 సార్లు చెప్పడం వల్ల ఏముంటుందయ్యా అంటే వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది, ఇవ్వటం గురించే ఎక్కువగా జరుగుతుంది.
అది నేను అనేది ఏంటంటే ఒక మాట అడుగుతున్నాను, పని చేసినోడికి ఎక్కువ పెడతామా, పని చేయనోడికి ఎక్కువ పెడతామా? అంతే. నేను పని చేస్తే పెట్టండి, పని చేయకపోతే పెట్టకండి. అంతేనా? అర్థమైంది మీకు? ఏదన్నా నేను దేవుడు పని చేస్తున్నాను అనుకోండి, మీకు అది జాలి అనిపిస్తే పెట్టండి. వీడు పని చేస్తలేదు, బంగాళలో సోఫాలో కూర్చున్నాడు, సట్నలకుండా ఉన్నాడు అనుకుంటారా? పెట్టొద్దు. అర్థమైందా? కానీ సహవాసానికి మాత్రం దూరంగా ఉండొద్దు. ఎందుకు తెలుసా? మీరు పెట్టకపోతే పెట్టే మార్గాలు దేవుడు తెరవగలడు. అదేంటండి అని అనుకోకండి. దేవుడు ఏదో రూపంగా ఏం చేయాలి? మనం అంటాం కదా, ఏమని అమ్మ మనం పెట్టకపోతే మన పిల్లలే ఖాళీగా ఉంటాం అనుకోండి, ఎవరొకరు ఆ పిల్లలకి ఏం చేస్తారో పెడతారు. అలాగే దేవుడు గమనించాలి. అందుకే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటినీ ఏమన్నా. అసలు అందుకే తప్పు అనుకోకుండా, అందుకే సేవకులకి అన్నీ వచ్చేస్తాయి. అందుకే సేవకులకు మొదట వస్తాయి. ఎందుకు అంటే దైవం మాట వాళ్ళు విన్నారు. ఇందాక ఒక మాట చెప్పాను, ఏది? రేఖాబీలు నేటి వరకు ఎలాగున్నారు? స్టాండర్డ్ కదా. ఇశ్రాయేలు వారికి ఏమన్నాడో, మీరు బలహీనలు కావద్దు అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? లోకంలో చూడండి, ఇవ్వటంలో ఎవరికే? దేవునికి ఇవ్వటంలో ఎవరికి ఇస్తారో మొదట వెళ్ళి? పూజారులకి. మరి అదే మొదట ఎవరికి ఇస్తారో? నువ్వు ఏ వస్తువు కొనుక్కొని అక్కడికి వెళ్ళాలి, ఆయన దానికి పూజ చేయాలి, ఖచ్చితంగా ఉందా లేదంటారా? ఆయన ఏం చెప్తే అదే. మళ్ళీ మారు మాట కూడా ఉండదు. నువ్వు పలానా 5 గంటల 12 నిమిషాల కంటే ఖచ్చితంగా 4 గంటలు వేసిపోతావు. ఇక్కడ 10 గంటలకు అన్నావు అనుకోండి, ఈ పురోహితుడు మాత్రత లేదు, పోనవని నా పని నేను చేసుకున్నాను, 10 గంటలు నేను వచ్చాను, లేదు నాకు కావాలి ఏమంతేనా? ఎందుకంటే నేనును నా ఇంటి వారును అది చివరికే. ఓకేనమ్మా? ఒకవేళ రేపు పొద్దున లోతు భార్య వల్ల ఆవిడ వెనక్కి చూసింది అనుకోండి, ప్రమాదం. ఒకవేళ మన సమూయేలు గారి పిల్లల్లాగా వాళ్ళ కూడా లంచాలు ఉన్నారు బెడ్లో, అలాగుంటుంది ప్రమాదం. అలాగే నా పిల్లలు అలా ఉండకూడదు, నేను వెనక్కి చూడకూడదు. ఓకేనా? మేము దేవుని వైపుకే చూడాలి, అది నేను అంటుంటా. ఓకేనా? కనుక ఇక్కడ ఏమన్నాడో చూడండి, అక్కడికి వచ్చి 7వ వచనం, మోసపోకుడి దేవుడు అంటే దేవుని పని ఏమవుదో అంటే ఒక విధంగా చెప్పాలి, అవమానం పొందే పరిస్థితి ఉండదు. దేవుడు తన పని తను చేసుకుంటాడండి. తర్వాత మాట, ఒక మాట, కాకుల చేత పంపాడా లేదా? పేద విధవరాల చేత పోషించాడా లేదా? అదినంట. అంటే ఆయన వెక్కిరింపబడేవాడు కాదు. ఎందుకంటే ఆయన పని ఈయన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనే ఇస్తాడు. తర్వాత ఆ మాట చూడండి, మనుషుడు ఏమి విత్తునో అంతే ఆ పంటనే. తర్వాత ఎలయనగా అంటే ఇప్పుడు శరీర ఇచ్చ అన్నాడు అక్కడ. శరీర తప్పు కడుకోకండి. ఒక ప్యాంటు షర్ట్ ఎంత? అది మీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు 1000 రూపాయలు వేద్దాం. ఇప్పుడు నిజంగా పండగకి ఎన్ని వేస్తాం? అది దేనిచ్చా? శరీరచ్చ. నిజం చెప్పండి, పండగకి డబ్బులు లేకపోయినా అప్పులు చేసైనా కొనేసుకుంటాం. ఎవరైనా ఏదైనా సరదాగా వెళ్ళాలంటే అవసరమైతే ఇంకా కోడిపందాల కాడికి వెళ్తలేదు. మరి వెళ్తారా లేదో నాకు తెలదు, ఎందుకంటే మీ చుట్టూరు నేను తిరగను. వెళ్తాం మంచిదా? మంచిది కదా అమ్మా. ఏం కదా, అక్కడ ఉన్నవాడు చెప్తాడు, ఏంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటని ఆడే చెప్తాడు అక్కడ. అంతేనా? అక్కడ ఉన్నవాడు ఏం చెప్తాడు, ఇదేంట్రా బాబు నువ్వు కూడా వస్తున్నావా, నువ్వు కూడా పెడుతున్నావా ఇందులోని? అప్పుడు ఏమైపోతాం మనం? ఆ తర్వాత మనం నా ప్రకటింతునునే ఆ పాటగా నువ్వు చేసిన దానికి యాక్షన్ సరిపోయిందా అంటే ఇక్కడ కొట్టి నటించేస్తున్నాం మనం. అలా ఉన్నప్పుడు నంబరం కనుక మనం కొన్ని నియంత్రణలో మనం కొన్ని పాటించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఏది పడితే అది మాట్లాడడం లేదు, ఏది పడితే చేయడానికి లేదు, ఏది పడితే అది చూడడానికి కూడా లేదు. రాజసభ అంటే వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మళ్ళీ రేపు శంకరవరప్రసాద్ కదా, వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. అవును కదంటారా? అయ్యో ఇదేంటండి అని అనకండి. మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడమ్మా. మన ప్రత్యేకంగా ఉంటేనే మంచిది, అంతే తప్ప మిమ్మల్ని గాయపరచాలని కాదు. ఆలోచన చేయండి, మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. లోకాన్ని ఇక్కడ తీసుకుని రావాలి. ఎందుకండి వాక్యం ఏమన్నాడో, దేవుని విత్తనాలు ఏమన్నాడు, దేవుని మనం ఎక్కడ వరకు విత్తుతున్నాం చెప్పండి. అర్థం కలదా?
మన విత్తాలనే కదా మన చేతిలో పెట్టాడు. దేన్ని విత్తితే కదా ఆయన రాబడి ఆ ఫలాలు తెచ్చి దేవునికి ఇస్తాం. అంటే మన చేతిలో కూడా విత్తనాలు పెట్టాడో లేదా? పెట్టాడు. ఇప్పుడు విత్తనాలు విత్తే చోటేది? విత్తనాలు విత్తడానికి ఎంతవరకు వెళ్తున్నాం మనం? మీకు ఇంకో మాట తెలుసా? మన విత్తకపోతే అపవాది విత్తేస్తున్నాడు గురుగులు. అవునా కదంటారా? ఆ గురువు ఇందాక చెప్పిన లోకం అర్థమైందా? అది సంఘంలోకి వచ్చి ఎవరికి ఇత్తేస్తున్నాడు? మనలో ఇత్తేస్తున్నాడు. ఏది? లోకాన్ని ఇత్తేస్తున్నాడు. ఆల్రెడీ వాక్యం ఎరిగిన వారమే. మరలా వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? అందుకే ఆలోచించాలి. ఎప్పుడైతే విత్తేసాడో మళ్ళీ మనం కనపడే క్రైస్తవంగా కనపడతాం. కానీ అందుకే అన్నాడు ఎతకనే అన్నాడు. ఎవరిని? గురుగుల్ని. అప్పుడు ఏమన్నాడు? లాస్ట్ను కోస్తానన్నాడే. అప్పుడు తేలిపోతాం మనం. ఇప్పుడు గింజగా ఉంటే ఆయన దగ్గర ఉంటాం, గింజగా లేదా పొట్టులాగా ఏమైపోతాం. అందుకు మనం లోకంతో ఉంటే పొట్టే, దేవునితో ఉంటే గింజ. ఆ గింజ ఏమవుతుంది? అది అవసరమైతే గింజ చచ్చిపోయి మరికొన్ని గింజలు ఇవ్వాలి. అది మన ముగింపు జీవితం. అది మనం చచ్చిపోతే కొంతమందిని బ్రతికించాలి. క్రైస్తవ్యం అంటే అది. యేసు ప్రభు చనిపోయి ఎంతమందిని బ్రతికిస్తున్నాడు? అది మనం అంతే కదా. ప్రథమ ఫలాలంటే ఏంటి? మన కొరకు ఆయన చనిపోయాడు, మనం మన పాపంలో చనిపోయాం, మనం ఆయనకి ప్రథమ ఫలముగా ఉన్నాం. మరి మనం కూడా ఏం పట్టుకుని రావాలి? ఈ ఫలాలు ఇస్తే నేను తినేస్తాను అయిపోతాయి. కానీ దేవునికి ఇష్టమైన ఫలాలు ఇవి. కానీ ఈ పని చేస్తున్నడికి ఫలాలు ఇమ్మని చెప్పాడు ఆయన. ఏమంతేనా? ఇది మాకిష్టం, కానీ దేవునికి ఇష్టమైన ఫలం ఏది? ఒక ఆత్మను రక్షించాలి. దాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఆ ఆత్మను ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. అది మనకి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఏమిత్తేమో అది పోతామని చెప్తూ ఒక్క మాట చదవండి త్వరగా. ఆత్మను విత్తువాడు. అదనమాట. ఆత్మను విత్తువాడు ఏం కోస్తున్నాడో? ఆత్మ నుండి ఆత్మ ఏం పంట ఇస్తుందో? నిత్యజీవం. అర్థమైంది చిన్న? మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ ఆత్మ అనేది కనపడదు. శరీరం అనేదేమో కనపడుతుంది. కనపడందేమో పరలోకం వెళ్తుందంట, కనపడేదేమో పాడైపోద్దట. అమ్మా ఈ పంట ఏమో త్వరగా వచ్చేస్తుంది. ఏది? అందుకే మీరు ఎప్పుడేం సరే చూడండి, అలాగని ఇచ్చేస్తున్నారు. పండగ ఖాళీగా ఉంటుందా? పండగ ఖాళీగా ఉంటుందా అన్నాను. ఎంత వ్యాపారం చేస్తారో తెలుసా? కానీ కష్టపడ్డవాడికి 10 రూపాయలు దొరుకుతలేదు ఇక్కడ. కష్టపడ్డవాడికి కష్టకాలంలో 10 రూపాయలు సాయం చేసేవాళ్ళు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఏముంది? మళ్ళీ మామూలుగా కాదు, వెంటనే ఎదిరిచ్చేస్తున్నారు. అంటే అంత త్వరగా పనిచేస్తుంది అది. అమ్మ కనుక ఆ ఫలం ఎప్పటికైనా నశించిపోయేదో తప్ప నిత్యజీవాన్ని ఇచ్చేది మాత్రం కాదు. తర్వాత మార్చదు. మనము మేలు చేయుట యందు విసుకక. ఇప్పుడు చెప్పాలి, మనం మేలు చేయటంలో ఏముండకూడదు? వస్తుందా అంటే అది వస్తుంది. అమ్మ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మేలు చేస్తానో కోళ్ళు ఏమనిపిస్తుంది? అంతపాటు మేలు చెయ్యాలనిపిస్తుంది మనసుకి. కానీ ఒకటే అమ్మ, మనం మేలు చేస్తే మనకు మేలు చేస్తాడు ఎవరో? అంతే. మనం మేలు చేస్తే ఖచ్చితంగా మేలు చేసేవాడు. అది నేను అనేది ఏంటంటే మంచి దానికైతే మనం చెయ్యాలి, చెడు దానికైతే చేయకూడదు. చెడు దానికి చేసామనుకోండి ఏమవుతుంది? అతను పాడు చేసిన వాళ్ళు అవుతాం. మంచిదానికైతే అతను కాపాడిన వారు అవుతాం. అవునా? ఆ మేలు ఏం చేస్తాడు? ఆ మేలు ఏం చేస్తాడు? దేవుడు తిరిగి ఇస్తాడు మనకి. అమ్మ తర్వాత మనం అలయక మేలు చేసితమని తగిన కాలమందు. అప్పుడు ఓ టైం వస్తుందంట. మనం చేసుకున్న నాటికి కూడా ఒక సమయం ఉంటుంది. అప్పుడు ఆ పంట ఏంటో మనమే కోసుకుంటామంట. ఏ పంట? మేలు చేసేవారు ఏ పంట కోసుకుంటారు? నిత్యజీవం. అంతేనా? మేలు చేసేవారు ఖచ్చితంగా కోసుకునే పంట ఏంటయ్యా అంటే నిత్యజీవాన్ని అనే పంటను ఖచ్చితంగా కోసుకుంటాడు. అందుకే ఇస్సాకు విత్తనం వేశాడు, క్రమంగా ఏమయ్యాడు చెప్పాలి? క్రమంగా ఏమయ్యాడు? విస్తరించాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. మనం చదువుకున్నాం కదా బుధవారం. అంటే మనం విత్తేమా, దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే క్రమంగా మనల్ని అలా ఇంకొక మాట. ఒకప్పుడు 2007లో ఒక విత్తనం ఎక్కడ? మరి ఇదేంటి? ప్రథమ ఫలాలు కాదా మీరు? అయ్య బాబోయ్,
ఈ కదా యాపిళ్ళు దానిమ్మ పళ్ళు ఇయ్యా, ఈ పళ్ళు కాదు. అది అసలు ఫలాలు ఏటయ్యా అంటే మీరే. మరి ఒకప్పుడు విత్తనం విత్తితే కదా ఇన్ని ఫలాలు వచ్చాయి అమ్మా. ఓకే, విత్తిన వారు ఒకరు, నీళ్ళు పోసిన వారు అంతే. ఇవాళ ఉన్నాం, రేపు నేను ఉండకపోవచ్చు. ఒకవేళ నేను ఏదైనా మీటింగ్ వెళ్ళొచ్చు. ఎవరొకరు ఏం చేస్తున్నారు అమ్మా? విత్తిన దాని మీద ఏం చేస్తున్నారు? నీళ్ళు పోస్తున్నారు. నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఎదిగిద్ది. తగిన కాలమందు పంట కోస్తారు. ఎక్కడుంటే పంట కోస్తాం? దేవుని సన్నిధిలో ఉంటేనే పంట కోస్తాం. బయట ఉంటే పంట కొయ్యలేవు. మనం ఎన్ని వచ్చినా ఎన్ని పడినా ప్రభుతో ఉండాలి. ప్రభు కొరకు మనం మరణించుకోవాలి అమ్మా. ప్రభులోనే ఉండాలి. ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభునందు మృతులు అంటే ఆయనలో ఉండి ఆయనలోనే చనిపోతేనే ధన్యులు. అప్పుడు విశ్రాంతి దక్కిద్ది మనకి. ఆయనలో ఉండి మనం తొలగిపోయామనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? ఉన్న భాగ్యాన్ని పోగొట్టుకుని వారు అవుతాం మనకి. అంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు అమ్మా. కనుక జీవితం చాలా విలువైంది. ఓకేనా? ఈ 2010 తారీఖు ఎలా 11 అప్పుడు 11 రోజులు అయిపోయినాయి అండి. 11 రోజులు అయిపోయినాయి. ఈ 11 రోజులు మన జీవితంలో అయిపోయినాయి. కనుక ఈ ఉన్న జీవితాన్నైనా ఉన్నంత కాలంలో దేవుళ్ళు గడపడానికి మన ప్రయత్నం చేసుకోవాలి. అదే చెప్తున్నాను, ఒకరికొకరు మోటివేషన్ చేసుకోవాలి. ఇది అమ్మ, ఒక సహోదరుడు మన ఎడల ఎంతవరకు క్షమించాలయ్యా అంటే ఒకటే అన్నాడు యేసు ప్రభు అమ్మ. అంతే. అది 77 సార్లు అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం ఏంటంటే మన జీవితకాలం అంతా కూడా మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే క్షమించడం. ఒక మాట చెప్తున్నాను, వారి క్రియ వారిది, నీ క్రియ వారి క్రియల ప్రకారం ఏం చేస్తాడో. మన పని ఏంటయ్యా అంటే క్షమించటమే మన పని. మనం క్షమించామనుకోండి ఆయన క్షమించేస్తాడు. కేసు ఏమైపోతే ఆతలు ఆయన క్షమించకుండా అక్కడే ఉన్నాడు అనుకోండి, అక్కడ కేసు పెడతాడు. అర్థమైందా? ఆతలైన మా అబ్బాయి మిమ్మల్ని క్షమించడం అని అన్నాడు అనుకోండి, క్షమించడం అన్నాడు అనుకోండి, కోపంతో పగతో ఉన్నాడు అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోవడం. ఎందుకని? ఒకవేళ పెద్దల తగులో పెట్టినా కూడా ఏమంటారు? ఒరే ఆడికి క్షమించాడు కదా, ఆడు తప్పు అంటున్నాడు కదరా, నీకేంటండి మన ఆతలాయన్ని కూడా ఏమంటారు? మందలిస్తారు. మన జీవితాల్లో ఎందుకంటే క్షమిస్తే అందరిని కలుపుకుని పోతాం. క్షమించడం నాకు కోపమే ఉంది, నా పగింతే, నేను ఇలాగన్నాడు అలాగన్నాడు అన్నాడు అనుకోండి, ఉంటాం, ఒంటరిగానే ఉండిపోతాం. అవునే కదంటారా? ఒంటరిగానే మన జీవితాలు ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతామంటే ఎంతమందితో సహం, ఎంతమంది ప్రార్థనలు, ఎంతమంది ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. సంఘం అంటే మరలా చెప్తున్నామా, అదేదో మన ఇల్లు కాదు. నచ్చలేదు కదా అని మనం బయటికి వెళ్ళిపోవడానికే. ఓకేనా? నచ్చింది కదని వారితో ఉండటం, నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రభుతో ఉండటం. ప్రభుతో ఉండటం అంటే సంఘంతో ఉండటం. సంఘంతో ఉండటం అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండటం. ఆ ఐక్యతను ఏం చేసుకోమన్నాడు ఆయన? కాపాడుకోవాలి అది అమ్మా. కనుక మన జీవితాల్లో ఖచ్చితంగా ఏమో రేపు ఎలాగుంటుందో తెలియదు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? నోవాహు ఓడలోకి ఏమి వెళ్ళి లోపలికే, అంతే కదండి. నోవాహు ఓడలోకి ఏమేమి వెళ్ళి? జంతువులన్నీ వెళ్ళినాయి కదా. వెళ్ళి లేవో చెప్పాలి, వెళ్ళినాయి కదా. మరి వెళ్ళినప్పుడు లోపల ఎన్ని దెబ్బలాడేసుకోవాలి? వాడ మనుషులు ఉన్నారు అక్కడ, ఎన్ని దెబ్బలాడేసుకోవాలి? కానీ అక్కడ ఎవరికి లోబడ్డాయి అన్నాడా? అవి లోబడ్డాయి లేవా? లోబడకపోతే మనుషులు చంపేద్దరు, అక్కడ ఉన్న బలహీనమైన వాటిని కూడా అవి క్రూరమైనవి చంపేద్దరు. ఓకేనా? ఆనాడు నోవాహు వాడలో క్రూరమైంది కూడా ఎలాగుంది? సాధువుగా ఉందా? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం త్వరగా. తోడేలు అసలు ఎప్పటికే కలిసే అవకాశం ఉందా? తోడేలు ఎప్పుడు కూడా ఎప్పటికైనా సరే తోడేలు ఎవరు కూడా పెంచుకున్నట్టు ఉంటాయి. ఇంకా సింహాన్ని పెంచుకున్న వాళ్ళని చూసాం కానీ, మొసలు పెంచుకున్న వాళ్ళని చూసాం కానీ, పాములు పెంచుకున్న వాళ్ళని చూసాం కానీ, తోడేలు పెంచుకున్న వాళ్ళు ఎవరిని చూడటం. ఎందుకో తెలుసా? అది క్రూరం అంటండి. అది ఎప్పటికైనా సరే మళ్ళీ తన గుంపులోకి వెళ్ళిపోద్దంట. అది ఏది? తోడేలు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అసలు మనుషులకి లోబడదంట. అది ఏది?
రైట్. ఇప్పుడు అలాంటి తోడేలు కూడా గొర్రె పిల్లతో ఏమవుతుందంట? నివాసం చేస్తుందంట. దాని అర్థం ఏంటి తెలుసు? తనకున్న క్రూరత్వాన్ని కూడా ఏం చేస్తుంది అది? రైట్. మీకు బైబిల్ గ్రంథాలు ఎవరైనా కనపడ్డారు అలాంటి వ్యక్తి మారినట్టుగా? శిలువ మీద ఉన్న దొంగ మరి హత్యలు చేయలేదా? నరహత్యలు చేయలేదా? దోపిడీ చేయలేదా ఆయన? మరి అంత తోడేలు కూడా ఇప్పుడు ఎవరితో అన్నాడు? ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, మరి తోడేలు ఇప్పుడు ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? అవునా? ఇప్పుడు మీరు అన్నట్టుగా పౌలు కూడా ఎలాంటి వాడు? ఒకప్పుడు అతను ధర్మశాస్త్ర విషయంలో న్యాయమే, కానీ అంత క్రూరుడు కూడా ఏమైపోయాడు? అందుకే దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆ తర్వాత కూడా చూడండి, చిరత పులి, మేకపోల పండుకును, దూడ, కొదమ సింహం పెంచబడి కోడి కూడు కొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకే చోటన పండుకును, ఎద్దు మేయినట్లు సింహము కూడా గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుగును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్య చాచును. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు. ఏంటంట? ఇంతకు ఆయన సన్నిధిలో ఏమున్నది ఏంటో తెలుసండి? ఒకవేళ లోకంలో మృగాలేమో దేవుని దగ్గరకు వస్తే ఆ మృగం కూడా తన స్వభావాన్ని మార్చుకోవాలి. ఇంట్లో నువ్వు మీసాలు తిప్పిన మహారాజు అవ్వచ్చు, దేవుని దగ్గరకు వస్తే దాసుడివే. రాజు ఎవరో? దావీదు మహారాజు చెప్పాను కదా, దేవుని దగ్గరికి వచ్చేవన్నాడు, నీ దాసుడను నీ సేవకుడును అన్నాడా లేదా? మనం బయట ఎలాగుంటారో అది మీ ఇష్టం, కానీ దేవుని దగ్గరికి వస్తే స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని, యూదుడని, అంటే ఇక్కడ అందరూ దేవుని పిల్లలు అంటే ఖచ్చితంగా అందరూ ఏమో ఒకవేళ గుణాలు అక్కడ ఉండొచ్చు, ఆ గుణాలను కూడా పక్కన పెట్టుకుని దేవుని గుణంతో మనం బ్రతకాలి. మనం ఎవరికి కూడా హాని అదనమాట. అందుకే మరలా చెప్తున్నానమ్మా, మన ప్రవర్తన వలన ఎవడైనా ఆగిపోయాడంటే పాపం మూటగట్టుకోవాలి. ఎవడైనాను నా యొద్దకు వచ్చిన వాడిని మీరు ఆటంకపరిస్తే, చాలాసార్లు చెప్తాం అవునా, ఆ ఆటంకం ఎలా పరుస్తున్నాం? అంతే. మనం చేసిన ప్రవర్తన వల్ల మన వల్ల ఎవరైనా మాట చెప్తున్నాను, ఒకవేళ బిడ్డ తండ్రి మాట వింటాల, అప్పుడు తండ్రి కోపం వచ్చి ఏం చేశాడు? బిడ్డ నా మాట వింటలేదు కదా అని ప్రార్థన మానేశాడు. ఎవరి నష్టం అది? ఎవరి నష్టం? బిడ్డ వల్ల ఎవరు ఆగిపోయారు ఇప్పుడు? అలాగే బిడ్డ ద్వారా, తండ్రి ద్వారా బిడ్డ ఆగిపోతుంది. ఎవరి నష్టం అది? కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే మనం ఎవరికి ఆటంకం ఉండకూడదు. అందుకే అందరూ వాక్యానికి దగ్గర సరెండర్ అవ్వాలి. వాక్యం దగ్గర ఎటువంటి భేదాలు మనం పెట్టుకోకూడదు. అందుకే ఒక పూట కూటి కొరకు అంతే. కొన్నిసార్లు మనం పస్తులు ఉండవలసి వస్తుంది, కొన్నిసార్లు మనం ఇబ్బంది పడవలసి వస్తుంది, ఒక్కోసారి ఎవరో కూడా మనతో మాట్లాడరు. ఓకేనా? ఒక్కోసారి మనతో ఎవరు కూడా మాట్లాడకపోయినా పర్లేదు, మనం వచ్చింది ఎవరి కోసం? అంతే. మనం వచ్చాము లేదా మన పని చూసుకుని అంతే. వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఆమెను అన్నానా లేదా? అంతే. అదిగో వచ్చాను నాతో మాట్లాడలేదు, వచ్చాను నన్ను పలకరించలేదు, వచ్చాము అయ్యో చివరిదాకా వచ్చింది. తప్పు అనుకోకండి, మనందరూ తెలిసిందే. క్యాలెండర్ వెళ్ళలేదని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదంటారా? క్యాలెండర్ వెళ్ళలేదని నాకు తెలియదు కదా, ఎవరికైనా క్యాలెండర్లు ఇస్తాం మనకేం తెలుసు అమ్మా? రైటే, క్యాలెండర్ ఇవ్వలేదు మానేస్తున్నారు, మంచిదే. ప్రభు రొట్టి తీసుకోలేదు కదా, దానికి ఏదైనా కోపం ఉందా? అయ్యో క్యాలెండర్ ఏముందండి, కొంటే వస్తుందా లేదా దాని గొడవ లేదు, అయితే అది ఎవరొకరు ఇస్తారో. ఏది? క్యాలెండర్. మరి ప్రభు నేను కొన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోరా అన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోవటంలో. అందుకే మనం రోషం ఎక్కడయ్యా అంటే ప్రభు పని చేయటంలో కావాలి. అర్థమైందమ్మా? మనం ఇంకా ఏంటంటే దేవుని పని చేసి నిరూపించుకోవాలి, దేవుని పనిలో ఇంకా ముందుకి రావాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి అసలు మనం ఎలాంటివి పట్టించుకోకూడదండి. ఎందుకంటే కాలమును బట్టి చూస్తే అంతే కదండి, ఏదో చిన్నపిల్లలు కాబట్టి, చిన్నోళ్ళు కాబట్టి అని మొన్న ఏదో అన్నాను, కాసేపు బాధపడ్డాడు. ఎవరో మహేష్. ఆ తర్వాత వాడికి అర్థమైంది. అంటే చెప్తున్నాను సహజంగా. ఇప్పుడు అదే మాట కానీ మనం పెద్దలను ఎవరినంటే మొత్తం పెద్దలందరూ మళ్ళీ బతిమాలతం సరిపోద్ది. ఇదేది ఆడు తుడిచేసుకున్నాడు. ఎందుకంటే దేవుడికి కావాల్సిన అలాంటి స్వభావం కావాలి. ఎలాంటిది?
అంతే, అవునా కదండి. ఆడు చాక్లెట్ ఇస్తే వెంటనే ఊరుకున్నాడు. మనకో ఓ సంవత్సరం దాకా తిప్పేస్తారు మనల్ని. ఈ సువార్త మానేయవలసి వస్తుంది, ఏం చేయవలసి వస్తుంది? అంతే కదండి. ఏదన్నా పొరపాటు ఉందా చెప్పాలి, దాన్ని సరి చేసుకోవాలి. అంతేనా? సరి చేసుకుని మనం ఏమవ్వాలి? దేవుడిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చాలి. అంతేగాని అనవసరమైన విషయాలు పెట్టుకోవటం వల్ల, దేవుని దూరం అవటం వల్ల, ఒకటే చెప్తున్నానండి, దేవుని దూరం అవటం అపవాది దూరం చేస్తుంది. దేవుడు ఎప్పుడు దూరం చేసేవాడు కాదు, అపవాది ఆటంకపరుస్తుంది. అపవాది వల్ల ఏమవుతున్నాం అంటే మనం అపవాదిని గౌరవిస్తున్నాం, దేవుణ్ణి అగౌరవం చేస్తున్నాం. దేవుడు అంటే నాకు తక్కువ అని నువ్వు చూపిస్తున్నాం. రైటే. లోక యజమానులతో పోరాడతాం, బ్యాంకులతో పోరాడతామా? యజమానితో పోరాడేమనుకోండి ఏమైపోతాం? పని ఎవరు? అప్పుడు ఏం చేయాలి? అంగర్లో పని చేసుకుని నేను మళ్ళీ వెళ్ళాలి, మేడబడి పని ఎత్తుక్కోవాలి. అప్పుడు నా ప్రయాణం సరిపోద్ది. అవునే కదంటారా? అంటే ఆలోచించండి. కోప్పడడం చాలా తేలిక, కానీ దాన్ని సరి చేసుకోవటం అనేది చాలా. అందుకే లేఖనాలు చెప్తూ ఉంటాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడుతుందంట. ఓర్చుకోవాలి. ఒకవేళ మా వల్ల పరిస్థితులు తేడా ఉండొచ్చు, లేదా మీ వల్ల పరిస్థితులు ఉంటాయి, ఓర్చుకుని ముందుకు కొనసాగాలి తప్ప మనం దాన్ని ఇంకా పెంచుకుని చేసుకున్నాం అనుకోండి, అపవాదికి చోటిచ్చిన వారు అవుతాం, తర్వాత దేవునికి అవమానం పరిచిన వారు అవుతాం. కనుక అందుకే మన క్రియల వల్ల, మన పనుల వల్ల దేవునికి ఏనాటికి అవమానం అనేది రాకూడదు. ఆ అవసరత ఆయన కొరకు మనం అవమానమైన పొందడానికి పాత్రులుగా మనం ఎంచుకోవాలి. అది ఆయన కొరకు అవమానం పొందడానికి సిద్ధంగా ఉండాలంట. అంతేగాని ఏదో చిన్న చిన్న విషయాలకి పెట్టుకుని ఓకేనా, ప్రథమ ఫలముగా ఉండవలసిన మన జీవితాలు అనేక ప్రథమ ఫలాలు దేవుని దగ్గర తేవలసిన వారము. అవునా కదంటారా? అంతేగాని నాకు వాళ్ళు పలారు ఇచ్చారండి, నాకు ఈ పలారు ఇవ్వలేదండి, వాళ్ళకి కారబొందు పెట్టారండి, నాకు ఈ కారబొందు ఇవ్వలేదు, ఇలాంటి చిన్న విషయాలకి నథింగ్ అండి. ఇదేమి గొప్పదేమీ కాదు. ఓకే, ఆ పొట్ల వాళ్ళకి ఎందుకు? ఒకవేళ నీకు దేవుడు ఇంకో రూపాయలు ఇస్తాడేమో. అమ్మా ఎప్పుడైనా సరే మీరు ఎంత అయితే తగ్గించుకుంటారో అంతా మీ దగ్గరికి వస్తుంది. నేను నమ్మింది ఏంటయ్యా అంటే, మంది కాదన్నప్పుడే అది ఇంకో చోటకి వెళ్ళిపోతుంది, నా పక్క నుంచి కూడా వెళ్ళిపోతుంది. అది మందే కాదు. మంది అందనుకోండి, ఎక్కడో ఊరు చివరిలో ఉన్నది కూడా తిరుగుని మన దగ్గరికి వస్తుంది. మంది అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మన దగ్గరికి ఇవ్వాలి. ఆ మంద కాదనుకోండి, మనం తిన్న భోజనం సరిగ్గా చుట్టవస్తాడు. అర్థమైంది మీకు? మనం ఏం చేస్తాం? లేచి అది మంద కాదయ్యా అలా. అమ్మ అలాగా దేవుని యొక్క ఏర్పాట్లు ఏంది? ఏమి ఇంటికి రాళ్ళన్నాడు లేదా? ఆయన చిత్తం లేనిది ఏమి రాళ్ళంట. అలాగే కొన్ని జీవితాలు మనం అనుకునేట్టు అన్నీ జరగవు, కొన్ని మనం అనుకోలేదు కదా అని కొన్ని ఆగవు. ఏదైనా దేవుని చిత్తమని పాట పాడతాం, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకి వెళ్దాం. ఓకే, మనం ప్రథమ ఫలమా కాదా? మన వల్ల ఏం చేయబోతున్నాడు ఆయన? ప్రథమ ఫలాలు తేవాలని చెప్పాడు ఆయన. అంటే యాజకులమా కాదా? యాజకులు కనుక మనకు అప్పగించిన పని ఏంటంటే ప్రథమ ఫలాలు దేవునికి తేవాలి. అంటే మనం కూడా ఏం చేయాలి? విత్తాలంటే దేవుని పని అంతేనా? ఆ పనిలో ఆటంకాలు ఏమీ పెట్టుకోవద్దు. పెట్టుకున్నాము అంటే దేవునికి అవమానం తెచ్చిన వారు అవుతాం. ఓకేనా? కనుక ఏ భావాలు ఉన్నా బయట అది వేరే, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా అంతే, ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం. ఎందుకంటే మనం అందరూ ఆయన అవయవాలు, అది మర్చిపోద్దు దయించే. అందరూ ఒకటే ఇక్కడ దేవుని సన్నిధిలో అందరూ ఒకటే. కనుక విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా విని వాటిని అనుసరించేవారుగా మనం ముందుకి కొనసాగుతాం. మరలా మీ అందరికి ఒకే మాట చెప్తున్నాను అమ్మ, 2026లో ఉన్నాం. ఇంకా దేవుని ఎక్కువ పని చేయడానికి మన జీవితాల్ని మరి ఎక్కువగా బలపరచుకోండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.